ఇక అమరావతిలో కీలక మౌలిక వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ఉండవల్లి వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్తో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం నిర్మించిన నివాస సముదాయాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాజధానిలో కీలక రహదారులు, వంతెనలు, ప్రజాప్రతినిధుల నివాసాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని చెప్పాలి. అమరావతి నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక అందిస్తారు. అమరావతికి ఎంతో ముఖ్యమైన ప్రధాన రహదారిగా భావించే సీడ్ యాక్సెస్ రోడ్కు కనెక్టివిటీగా ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జ్ ఈరోజు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్టివిటీగా ఏర్పాటు చేసిన ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సుమారు విజయవాడ నుంచి కానీ తాడేపల్లి నుంచి గుంటూరు నుంచి ఈజీగా ఒక వే అనేది క్రియేట్ చేయడం అవుతుంది. దీని ద్వారా 70% ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేసే విధంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్కి ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఎంతో ఇంపార్టెంట్గా ఉండబోతుంది. అది మాత్రమే కాకుండా ఏపీలో ఫస్ట్ స్టీల్ బ్రిడ్జ్ ఇదే అయి ఉండడం మరింత విశేషం. అయితే మామూలు బ్రిడ్జిలకి దీనికి అదైతే పిఓపి అలాగే సిమెంట్ వాడి నిర్మించడం జరుగుతుంది. ఇది కేవలం స్టీల్ గిడ్డలతో ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. మొత్తానికి 3 స్టీల్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 500 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించారు. దీని ద్వారా ఈ గతంలో చూసినట్లయితే కరకట్ట మీదుగా వెళ్లాల్సి వచ్చేది. దాని ద్వారా ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. సో ఈ స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సుమారు 70% ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయొచ్చని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు కేవలం ఈ స్టీల్ బ్రిడ్జ్ మాత్రమే కాకుండా ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా జీఐడికి అంకితం చేయడం జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో అక్కడ ఫర్నిషింగ్ అన్ని ఏర్పాటు అయినాయి కాబట్టి జీఐడికి కీస్ అనేవి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం అమరావతి నుంచి ప్రజల పరిపాలన గురించే కాకుండా ప్రజాప్రతినిధులు అక్కడే ఉండి పరిపాలించే విధంగా క్వార్టర్స్ అనేవి ఉండబోతున్నాయి. సో అది ఈరోజు మొత్తానికి చూసుకున్నట్లయితే అమరావతికి ఒక ముఖ్య మార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్కు కనెక్టివిటీగా ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఎంతో ముఖ్యమైన ప్రధాన మార్గంగా కూడా ఉండబోతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎందుకంటే అమరావతిలో హైకోర్టు అట్లాగే సెక్రటేరియట్ ఇంకా ప్రముఖ విద్యా సంస్థలు అలాగే హెల్త్కి సంబంధించి అమరావతి ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతున్న నేపథ్యంలో ట్రాఫిక్ కూడా పెరిగే అవకాశం ఉండబోతుంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే విధంగా ఈ సీడ్ యాక్సెస్ అనేది రోడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఈ రోజు నుంచి రాబోతుంది. కాబట్టి చాలా మటుకు ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది. ఉండవల్లి మీదుగా కాకుండా ఈసారి దీని ద్వారా వెళ్ళడం ద్వారా కూడా త్వరగా చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుందని ఇక్కడ ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ రోజు ఎట్టకేలకి ప్రారంభమైందని ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా చుట్టుపక్కల వాసులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ శిలాఫలకం చూసినట్లయితే ఈ స్టీల్ బ్రిడ్జ్కి ఎవరైతే ఎక్కువ కష్టపడ్డారో వాళ్ళ పేర్లు ఇక్కడ అన్ని వేయడం జరిగింది. స్వయంగా మంత్రి పొంగూరు నారాయణ నిరంతరం పర్యవేక్షణలో ఈ ప్రతి ఒక్క నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ చూసినట్లయితే సుమారు 128 మీటర్స్ లెంత్తో నిర్మించడం జరుగుతుంది. కాబట్టి దాని తర్వాత ఇంకో స్టీల్ బ్రిడ్జ్ కూడా ఉంది. దాన్ని కూడా సుమారు 200 పైగా మీటర్ల వెడల్పుతో చేయడం జరుగుతుంది. సో ఇలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి చాలా మటుకు ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చు, ఈజీగా అండ్ త్వరగా అమరావతి కూడా చేరుకోవచ్చు అని ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక, వైకే న్యూస్, స్టీల్ బ్రిడ్జ్ నుంచి. ఇక అమరావతిలో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ వంతెన పూర్తవడంతో ఉండవల్లి నుంచి నేరుగా అమరావతికి కనెక్టివిటీ పెరిగి రాకపోకలు మరింత సులభం అవుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్తో అనుసంధానం కావడం వల్ల రాజధాని ప్రాంతానికి ప్రయాణసీమ తగ్గడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయని అంటున్నారు. అమరావతి రాజధాని ప్రాంతానికి ఒక కొత్త కళ ఇవాళ ఒక పండగ వాతావరణంగా మనం స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అలాగే స్పీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం మరి ఇక్కడ ఈ ప్రారంభోత్సవం చేయటం రాజధాని వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు ఈ యొక్క స్పీడ్ యాక్సెస్ రోడ్డు కానీ స్టీల్ బ్రిడ్జి కానీ అటువైపు బైపాస్కి ఇటు రాజధాని ప్రాంతానికి అనుసంధానంగా బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఈ నిర్మాణం జరిగింది. ఇదే పరిస్థితి ముందు దీనికి సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు రావడానికి కానీ
అన్నిటికి కూడా మంచి అనుసంధానంగా ఈ రోడ్డు ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి దగ్గరగా అందుబాటులో ఉండే ఈ యొక్క మరి ప్రాజెక్టు బ్రహ్మాండంగా మరి కొనసాగుతూ ఉంది. ఇది దాదాపు పూర్తి అయిపోయింది. మరి కొద్దిగా మాత్రమే కొంత అక్కడక్కడ అది ఆ నిర్మాణాలని పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఇది అందరికి కూడా అందుబాటులో రాబోతోంది. ఈ సందర్భంగా ఇంత ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ సాకారం చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తున్నటువంటి మరి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మా యువనేత మరి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కృషి సామాన్యమైనటువంటి విషయం కాదు. ముందు చూపుతో 2047 విజన్తో ముందుకెళ్తున్నటువంటి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరి ముందు ప్రజలకి మరింత మరి మెరుగైనటువంటి అభివృద్ధి ఫలాలను అందించేందుకు ముందుకు వస్తోంది. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆంధ్రుల రాజధాని అమరావతి, కళల రాజధాని అని చెప్పుకోవాలి. అమరావతి ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు మరియు స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి ఇచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ 21 కిలోమీటర్ల ఈ సీడ్ రోడ్డు ఓపెనింగ్ చాలా అమరావతికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో పాలన ఏదైతే అయిపోయిందో ఈరోజు ప్రజలు ఇక్కడ చూడొచ్చు. వచ్చి ఇవాళ ఎలా ప్రారంభోత్సవం జరిగింది, ప్రజలు ఎంత సంబరాల్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో, అలాగే రాజధాని రైతులు వాళ్ళ కష్టం ఇవాళ ఈ అమరావతి ద్వారా ఈ స్టీల్ బ్రిడ్జి కానివ్వండి, రోడ్డు కానివ్వండి ప్రారంభోత్సవానికి వచ్చి చాలా ఆనందంగా ఉంది. మా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మరియు రైతులకు, భూములు ఇచ్చిన రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన అమరావతికి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ అమరావతి అభివృద్ధిలో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు డైరెక్ట్గా మన రాజధానిలోకి వెళ్ళడానికి ఒక హైవే లైన్ను నిర్మించి ఇవాళ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఇలాగే ఎన్డీఏ కూటమి తరఫున మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. దానికి అందరికీ ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరుగుతుంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి మనోహర్ గారు, బీజేపీ నుంచి మన పేరు నాగభూషణ్ గారు, పాతూరు నాగభూషణ్ గారు రావడం జరిగింది. ఇది ఎన్నో మలుపుల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎన్నో అడ్డంకులు అధిగమించి కోర్టు కేసులన్నీ క్లియర్ చేసుకొని రాజధానికి ఒక రహదారి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇది అభివృద్ధిలో భాగంగా జరుగుతుంది. మోడీ గారి సపోర్ట్ పుష్కలంగా మన అమరావతికి ఉంది. పార్లమెంట్లో దీనికి బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేశారు. దాన్ని పూర్తి స్థాయి శాశ్వత రాజధానిగా అమరావతి చరిత్రలోనే మిగిలిపోయే విధంగా మోడీ గారు, బీజేపీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. ఇది సుపరిణామం. దీనికి రహదారి కూడా ఏర్పడటం అనేది సుపరిణామం. రైతులందరూ స్వచ్ఛంగా సహకరించారు. రాజధాని దిగ్విజయంగా అమరావతి ఎప్పటికీ శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది. అందరికీ ధన్యవాదాలు. డబుల్ ఇంజిన్ సర్కారు చక్కగా పనిచేస్తుంది. మంచి ఫలితాలు సాధిస్తాం రాష్ట్రంలో అనే దానికి ఇది తాత్కారణం, నిదర్శనం. బీజేపీ పూర్తిగా రాష్ట్రానికి సపోర్ట్ చేస్తుందనే దానికి 15,000 కోట్లు గతంలో శాంక్షన్ చేసి ఉంది. అభివృద్ధి పనులు కూడా సెంట్రల్ కాంప్లెక్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ కానివ్వండి అనేక రాబోతున్నాయి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో, సౌత్ ఇండియాలో టాప్ లెవెల్లో అమరావతి ఎదగబోతుందండి. మన కళ్ళతో చూడబోతున్నాం. భవిష్యత్ తరాలు అందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నామండి. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. రెడీగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లపైన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చెరుకూరి, ఎస్పీ నరసింహకిషోర్ క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం పరిధిలోని కాతేరు సమీపంలోని గామన్ బ్రిడ్జి, పేపర్ మిల్ గెస్ట్ హౌస్ ప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపు, ప్రముఖుల విడిది, భద్రతా ఏర్పాట్లపైన అధికారులకు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెడీగా దీనిపై మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. రాజేంద్ర, ఏదైతే ప్రస్తుతం రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించినంత వరకు పకడ్బందీ ఏర్పాట్ల నిర్వహణకే ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కలెక్టర్ కీర్తి చేకూరి, అలాగే ఎస్పీ డి నరసింహకిషోర్.
ఏదైతే కాతేరుకు సంబంధించినంత వరకు గామన్ బ్రిడ్జ్, అలాగే అక్కడ R&B గెస్ట్ హౌస్ కు సంబంధించి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించడం అయితే జరిగింది. ముఖ్యంగా రాబోయే పుష్కరాలు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక మహోత్సవంగా పిలువబడేటటువంటి ఈ పుష్కరాలకి అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా ఎవరైతే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తారో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని స్థాయిల్లో కూడా పూర్తి పకడ్బందీ భద్రతా ప్రమాణాల మధ్య ఈ పుష్కరాల నిర్వహణ అన్నది కొనసాగాలి. అన్ని శాఖల సమన్వయంతో పూర్తిగా కూడా ఈ ఏర్పాట్లు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తేనే పూర్తి విజయవంతమైన నిర్వహణ సాధ్యపడుతున్నట్టు కూడా అటు కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా నిన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా విఐపీలు, వివిఐపీలు అలాగే ప్రముఖులు ఎవరైతే వస్తారో ఆధ్యాత్మికత గురువులు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా విడిది ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విడిది ఎక్కడెక్కడ కేటాయింపులు చేయాలి, ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపులు ఏ విధంగా చేయాలి, పూర్తిగా కూడా వైద్యపరంగానే త్రాగునీరు, పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో నిన్న అధికారులు పూర్తిగా ఎక్కడ అనువుగా ఉన్నాయో ఆ ప్రాంతాలు, ముఖ్యంగా 30 కిలోమీటర్ రేడియస్ లో పుష్కర్ ఘాట్కి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు అన్నింటిలో కూడా విఐపీలకి ఎక్కువ భద్రత ఇవ్వాలి. అలాగే వచ్చే భక్తులు కూడా అత్యంత భద్రత కల్పిస్తూ పూర్తి స్థాయిలో తమ పుణ్యస్నానాలు ముగించుకుని వెళ్లే వరకు కూడా పూర్తిగా ఏదైతే వాహనాల పార్కింగ్ అవ్వచ్చు, ఎగ్జిట్ టు ఎంట్రీ, ఈ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ముందస్తుగా వాళ్ళకి సమాచారం తెలియజేయడం, అలాగే రైట్, థ్యాంక్ యూ వర్మ. తిరుమలలో సాధారణ భక్తుల క్యూ లైన్ల కష్టాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతాలు, ఉత్సవాల సమయంలో కిలోమీటర్ల మేర రోడ్లపై వేచి ఉండాల్సిన పరిస్థితి పరిష్కారం చూపేందుకు 12 కోట్లతో శాశ్వత క్యూ లైన్ల షెడ్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసింది. బాటా గంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం కూడలి వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్లు నిర్మించనున్నారు. ఎండా వాన నుంచి భక్తులకు రక్షణ కల్పించడంతో పాటు త్రాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి షెడ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా 3 ప్రాంతాలు స్టీల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేయనున్నారు. శాశ్వత క్యూ లైన్ల నిర్మాణం పూర్తయితే టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు భారీ ఊరట లభించనుంది. ఈ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు కూడా భారీగా అయితే తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవులు ముగిసిన అనంతరం కూడా ఇటు భారీ ఎత్తున కూడా తిరుమలకి అయితే వచ్చి శ్రీవారిని అయితే కూడా దర్శించుకొని తమ తమ మొక్కులను అయితే కూడా శ్రీవారి భక్తులు కూడా చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ ఎప్పటికప్పుడు నూతన ప్రణాళికలను సిద్ధం చేస్తూ వాళ్ళ మధ్య ఎలాంటి తోపులాట జరగకుండా కూడా క్యూ లైన్లు అయితే కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కూడా శాశ్వత క్యూ లైన్లు సేవా సదన్ అంటే టీటీడీ సేవా సదన్ వరకే ఉంది. అనంతరం కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లు మాత్రమే ఉంది. అయితే ఆ ప్రాంతం అంతా కూడా శాశ్వతమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే శాశ్వత క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించిందో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం. చూసుకోవచ్చు, ఇప్పటికే దీనికి సంబంధించి శాశ్వత క్యూ లైన్ సేవా సదన్ వరకు ఏర్పాటు చేసింది. అనంతరం ఏదైతే కూడా ఇటు శ్రీవారి పాదాలకు నిత్యం కూడా ఇటు వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఈ వాహనాలు రాకపోకలు కూడా ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఫుట్పాత్ను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి వంతెనను నిర్మించి తద్వారా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా, అటు వాహనాలకి ఇబ్బంది లేకుండా ఇటు భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా నిరంతరము ఏదైతే కూడా క్యూ లైన్లకి పంపించే ప్రక్రియ దిశగా కూడా అడుగులేస్తుంది. దీనికి సంబంధించి సుమారు 12 కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఈ క్యూ లైన్లు అత్యంత ఆధునీకరణతో సౌకర్యాలతో కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఏదైతే కూడా శాశ్వత మరుగుదొడ్లతో పాటు శాశ్వత క్యూ లైన్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీటీడీ కూడా ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం ప్రధానంగా ఒకటి చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నిత్యం కూడా తిరుమలకి సంబంధించి నిత్యం 70 నుంచి 80 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. దీంట్లో సుమారు 60% మంది భక్తులు కూడా ఇటు శ్రీవారి పాదాలు కావచ్చు, శిలాతోరణం, అదేవిధంగా ధర్మగిరి వేద పాఠశాలతో పాటు పాప వినాశనం, ఆకాశగంగా, అదేవిధంగా వేణుగోపాల స్వామి గుడి ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ క్యూ లైన్లు అధికంగా కూడా భక్తులు చేరుకోవడంతో వాటిని కూడా
నియంత్రించే దిశగా అంటే వాహనాలను అనుమతించకుండా టీటీడీ అయితే కూడా చర్యలు తీసుకుంటుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో భక్తులు దీనిపైన పదే పదే ఇటు టీటీడీ అధికారులు కూడా విన్నవించుకోవాలంటే తిరుమలకు వచ్చిన భక్తులు తమ తమ పాపాలను హరించుకునేందుకు పాప వినాశనంకి వెళ్తారు. అదేవిధంగా శ్రీవారి పాదాలు అంటే స్వామివారి మొట్టమొదటిసారిగా తిరుమలలో ఆ ప్రాంతంలోనే ఆయన పాదం మోపాడు. ఆ పాద స్థలాన్ని కూడా వీక్షించేందుకు కూడా భక్తులు ఎక్కువగా పోతుంటారు. కాబట్టి రద్దీ వచ్చే సమయాల్లో ఈ దారిలో వెళ్ళలేకపోతున్నామని టీటీడీకి దృష్టికి తీసుకురావడంతో కూడా దీనిపైన అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ బ్రిడ్జిని అయితే కూడా నిర్మాణించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బ్రిడ్జి కనుక మరో కొన్ని రోజుల్లో కూడా అందుబాటులోకి రాబోతుంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే ఇటు వాహనదారులకు కావచ్చు, అటు ఏదైతే శ్రీవారి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ తమ ప్రయాణాలను కూడా కొనసాగించన్న నేపథ్యంలో దీన్ని వేగవంతంగా కూడా ఇటు టీటీడీ అయితే కూడా నిర్మిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఈ బ్రహ్మోత్సవాలు అంటే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలోపు ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కూడా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం, తిరుమల నుంచి వైకే. రెడగా కర్నూలు గోవర్ధన్ నగర్లో 54.52 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్ను జిల్లా కలెక్టర్ ఏసిరి, స్థానిక ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమల్ ప్రారంభించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించి గిట్టుబాటు ధర పొందేలా జిల్లాలో రైతు బజార్ల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా గోవర్ధన్ నగర్లో 34 స్టాళ్లతో ఈ నూతన రైతు బజార్ను అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్ సిరి తెలిపారు. స్థానిక రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్టాళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామని, దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టి రైతులకు వినియోగదారులకు మధ్య మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గోవర్ధన్ నగర్ రైతు బజార్ ప్రారంభోత్సవపైన మరింత సమాచారం మా ప్రతినిధి మురళకృష్ణ లైవ్లో అందిస్తారు. రైట్ మురళకృష్ణ, ఓవర్ టు యు. కర్నూలు పట్టణంలో వినియోగదారులకు మరింత చేరువయ్యే విధంగా కర్నూలు గోవర్ధనగిరి నగర్ లో ఒక నూతన రైతు బజార్ ని ప్రారంభించారు. ఏదైతే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వినియోగదారులకు ఈ కూరగాయల అన్నింటినీ కూడా తక్కువ ధరకే అందించే విధంగా కూడా ఈ రైతు బజార్ ని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలోని ప్రజలంతా కూడా కర్నూలు సి క్యాంప్ రైతు బజార్ ని ఆశ్రయించి కూరగాయలను కొనే పరిస్థితి ఉండేది. అయితే ఈ సి క్యాంప్ రైతు బజార్ లో రద్దీ అధికంగా ఉంటున్న నేపథ్యంలో ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో రైతు బజార్ ను ప్రాంతంలో నిర్మించినటువంటి పరిస్థితి. ఈ రైతు బజార్ ను ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 34 స్టాల్లో ఉండి రైతులు ఏదైతే పాణ్యం నియోజకవర్గంలోని చాలా గ్రామాల రైతులంతా కూడా తాము పండించినటువంటి కూరగాయలు, ఆకుకూరలు అన్నింటినీ కూడా ఇక్కడ ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు బజార్ లో క్రయ విక్రయాలు జరుపుకునే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 34 స్టాళ్లు ఏర్పాటు చేసి ఇక్కడ రైతులతో పాటు స్వయం సహాయక సంఘాల వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. దీని ద్వారా అటు రైతులకు, ఇటు పొదుపు మహిళలకు కూడా మంచి అవకాశం లభించిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే సి క్యాంప్ రైతు బజార్ లో ప్రతి నిత్యం కూడా రోజు 3 నుంచి 4 వేల మందికి పైగా జనాలంతా కూడా అక్కడ కూరగాయలు, ఆకుకూరలు కొనేందుకు కూడా వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో అటు రైతులు కూడా తాము పండించినటువంటి కూరగాయల, ఆకుకూరలు అమ్ముకునేందుకు కూడా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ